మన సత్సంగంలో అనేక రకమైనటువంటి పూజా కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల పూజ అని చెప్పి మనం పూజా కార్యక్రమాలు 25వ వార్షికోత్సవం సందర్భంగా అప్పుడు చేయించడం జరిగింది. అప్పుడు అవకాశాన్ని బట్టి ఒక 8 మంది దంపతులు ఆ రోజున తల్లిదండ్రుల పూజ చేసుకోవడం జరిగింది. తర్వాత మన ద్వారపూడి మంత్రి గారు వారి ఇంట్లో చేయడం జరిగింది. తల్లిదండ్రులకు పూజ చేస్తే ఎవరన్నా సరే ముక్కోటి దేవతలకు పూజ మనం ఒకేసారి చేయాలంటే చేయలేము. ముక్కోటి దేవతలకు కూడా పూజ చేసే ఫలితం కలగాలంటే మన కన్న తల్లిదండ్రులకు పూజ చేస్తే ఆ ఫలితం మనకు వస్తుంది. ఇలాంటి రహస్యం మనకి గురువుల ద్వారా తెలుసుకొని మరి ఆ పూజా కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా, గృహప్రవేశం చేసినా, పెళ్లి చేసుకున్నా, ఏ శుభకార్యం చేసుకున్నా ముందుగా విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. విఘ్నేశ్వర స్వామి కన్నా మరి దేవతామూర్తులు గొప్పవారు, పెద్దవారు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ విఘ్నేశ్వరుడికి ఆ విఘ్నాధిపత్యం ఎందుకు వచ్చిందంటే మరి తల్లిదండ్రులైనటువంటి పార్వతీపరమేశ్వరుడికి పూజ చేయడం వల్ల ఆ ఆధిపత్యం వచ్చింది. కావున ముక్కోటి దేవతలకి మరి కుమారస్వామికి, విఘ్నేశ్వరుడికి మరి పరీక్ష పెట్టినప్పుడు అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ తీర్థయాత్రలకి కుమారస్వామి అయినా అక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ నదిలో స్నానం చేసి వెళ్ళిపోతూ కనిపించేవాడు. దేనివల్ల? తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల, ఆ పూజ చేయడం వల్ల, తల్లిదండ్రుల్ని పూజ చేయడం వల్ల అంత గొప్పదనం ఉంది తల్లిదండ్రుల పూజ. మన సత్సంగంలో ఆ అవకాశం మన విజయలక్ష్మి గారు నేను ఆ పూజ చేయిస్తూ ఉన్నాం. మరి చక్కగా ఈ కార్యక్రమంలో ఎవరైనా అవకాశం ఉన్నవారు మీ తల్లిదండ్రులకు పూజ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో 2000, 3000 అవుతాయి. ఆ ఖర్చుతో తల్లిదండ్రుల పూజ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా శ్రీ ఆదిపరాశక్తికి. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పూజా కార్యక్రమాలు చేసుకున్నటువంటి శ్రీ తాడు శ్రీనివాసరెడ్డి గారు గంగాలక్ష్మి దంపతుల కుమారుడు చిరంజీవి విజయ్ భవాని ఈరోజు పూజ చేసుకున్న తల్లిదండ్రులతో పాటుగా మన భవాని ఢిల్లీలో చదువుకుంటున్నాడు. హాస్టల్కి వెళ్ళి వాళ్ళని పిలిచి, దూరంగా ఉండి, ఢిల్లీ అంటే మన దేశ రాజధాని, చాలా దూరంలో చదువుకుంటూ ఉన్నాడు. సెలవులుగా వచ్చి మరి త్వరలోనే మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ లోపల ఒకసారి వాళ్ళ అమ్మానాన్నతో కలిసి ఇక్కడ పూజ చేసుకోవాలని గట్టిగా సంకల్పించుకొని పూజ చేసుకోవడానికి నిజంగా ఎంత కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత ప్రారంభపడ్డారంటే ఈ లోపల పూజ చేయటమ్మా భవాని. మన మాతగారు గాయత్రి మాత గారు మనకి ప్రతి వారం వాటర్ వస్తున్నటువంటి విజయదుర్గ మాత, మరి విజయదుర్గ వాటర్ వారు గాయత్రి మాత గారు ఫోన్ చేసి ఆదివారం ఈ వారం పూజావరి ఉన్నారని అడిగారు. పూజావరి లేదు మాట్లాడితే మేము చేయించుకుంటామని మా అత్తయ్య మామయ్య చేయించుకుంటామని చెప్పి వారు అడగడం జరిగింది. ఏమేమి కావాలో చెప్తే లిస్ట్ కూడా మా మాతగారు పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ 3వ, 4వ ఉంది. అప్పుడు మన శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ వారం పూజ ఉన్నారంటే పొద్దున్నే మాట్లాడి అడిగారంటే ఈ వారం పూజ ఉన్నారని చెప్పాను. వెంటనే అయ్యో మాకు కావాలండి ఈ వారం, మా అబ్బాయి వచ్చాడు హాస్టల్ నుంచి, మళ్ళీ వెళ్ళిపోతాడు, ఈ వారం ఎలాగైనా మేము చేయించుకుంటామని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు గంగాలక్ష్మి దంపతులు అడగడం జరిగింది. లేదంటే మరి పొద్దున్న ఎలా చెప్పారు కదా మా అన్నగారికి చెప్పాలి అంటే, ఏ రకంగా అయినా సరే అంటే ఎంత ప్రేమ, ఎంత భక్తి ఉంటారో అలా అడుగుతుంటారు. ఎలాగైనా సాయం చేసి పెట్టండి అన్నారు. లేదా వాళ్ళు సాయం చేశారు. ఆయన మనకి ఏ విషయాలు చెప్పినట్టు ఇవన్నీ కూడా చాలా తాగిపోవడం దగ్గరుండి బోర్డు సాయం చేశారు. ఆయన అన్నారు, ఏదో రండి ఈ వారం పూజ మాకు ఇప్పించారు, ఆ సాయం మాకు చేసి పెట్టండి అని అడుగుతారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. పూజ చేసుకోవడానికి అంతా ఎంతో తిరిగి మాకు ఏదో అంటే సహాయం చేసి ఎంత మాతగారికి ఫోన్ చేస్తాం. రోజు ఫోన్ పని లేదా మాతగారి మళ్ళా రోజు ఉదయం చేసి మాట ఎలా జరిగిందంటే ఓల్డ్ అంటే మేము తర్వాత వారంలో చేయించుకుంటామని చెప్పి మంచి ఉదయం అలా ఉండాలండి. ఎప్పుడైనా ఎవరికైనా ఎదటోళ్ళు ఇచ్చేయాలన్నా ఉద్దేశంతో మీకు వచ్చేస్తూ ఉంటారు. లేదంటే మేము ముందు చెప్పాం కదా మరి మేమే చేయించుకుంటాం అని అలా అనకుండా వచ్చే వారం మేము చేయించుకుంటామంటే పై వారం వాళ్ళు ఇవ్వండి చెప్తే వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే నిజంగా చాలా ఆనందపడ్డారు. గణేష్ భవన్ అయితే, విజయ భవన్ అయితే ఇంకా ఆనందపడ్డాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఆనందపడ్డారు. ఈ కుర్చీలు ఏం చేశామంటే తల్లిదండ్రుల పూజ. ఆ భవాని వచ్చి ఆ తల్లిదండ్రులకి పుష్పాలు వేసి, 2 పుష్పాలు పాదాలు వేసి నమస్కారం చేసుకుని తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకుంటాడు. ఢిల్లీలో చదువుతున్నాడు. ఎంత దూరంలో, ఎంత పెద్ద ఢిల్లీలో చదువు, మన రాజధాని, దేశ రాజధానిలో చదువుతున్నాడు కాబట్టి
ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో మంచి గట్టి ఉద్యోగం తెచ్చి ఢిల్లీ దాకా మన కొనుగోలు పేరు మారిపోయేలాగా మంచి గట్టి ఉద్యోగం మనం సంపాదించాలని చెప్పి అటువంటి ఆశీస్సులు అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు వారికి ఇవ్వాలని కోరుకుంటూ మన శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా గంగాలక్ష్మి దంపతుల్ని తీసుకుని రావాల్సిందిగా మన చెంపే గారిని బాగుంది కాన్సర్ వీరిద్దరూ వెళ్ళి వారిని తీసుకురావాలి. అలాగే మన భవాన్ని తీసుకురావడానికి అది ఒక ఏమంటారు ఏదో చేస్తారు అమ్మగారు పూజ అయితే మామూలుగా ఉంటుంది. ఒకసారి విజయ మామూలు కూడా రమ్మవస్తుంది కోరుతూ శ్రీ ఆదివరాశక్తికి మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ పరా తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలంటే కష్టం కాబట్టి మన విజయదుర్గా నిలయంలో ఫస్ట్ గుంట మన విజయ బాబాని వాళ్ళ అమ్మకి నాన్నకి కూడా పూజా కార్యక్రమం చేస్తాడమ్మా. అలాగే శ్రీనివాసరెడ్డి గారు గంగాలక్ష్మి దంపతులు మరి సరిజోడుగా కూర్చున్నారు కాబట్టి ఆ యొక్క సీతారాములు గారు ఉన్నారు కాబట్టి మన అందరం కూడా చూస్తూ ఆనందిస్తూ
సుముహూర్తంలో కళ్యాణం చేస్తారు. అప్పుడు కొంచెం అందరికీ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్లి అనుభవేసరికి భయం, టెన్షన్ ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ టైంలో వివాహ ముహూర్తం నిర్ణయిస్తారు పెద్దలు, తల్లిదండ్రులు అందరూ ఉండి, బంధువులు ఉండి వివాహం చేయిస్తారు. కానీ ఆ టెన్షన్ లో మనందరం కూడా పరిపూర్ణంగా ఉండగలమో లేదో తెలియని టైంలో పెళ్ళిళ్ళు వివాహాలు జరుగుతాయి. తెలిసి టైంలో మనకి వివాహానికి ఉన్నటువంటి బంధం పిల్లలుగా బాధ్యతలుగా మన నెత్తి మీద పడుతూ ఉంటాయి. అవన్నీ అనుభవిస్తూ ఉండగా మన త్రినాథ్ గురుజీ గారి దయ వల్ల సత్సంగం పెట్టారు. ఆ సత్సంగంలో మన అందరికీ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరగాలని, ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ వేడుక చేయడం జరుగుతుంది. ఎంత అద్భుతమైనటువంటి నూతన భవనంలో ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు కూడా అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి. అమ్మ చాలా మంది భగవద్గీత చదివితే మన రాత మారుద్ది, మన రాత మారిపోద్దనే కదమ్మా చెప్తున్నారు అందరూ కూడా. భగవద్గీత చదవండి, మన రాత మారిపోద్ది, మీ రాత మార్చుకోండి అని చెప్తున్నారు. భగవద్గీత శ్లోకాల పుస్తకం తీసుకుంటున్నారు, చిన్న పుస్తకం తీసుకుని ఆ భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు. ధర్మ క్షేత్రే కురుక్షేత్రే చదువుతూ వెళ్ళిపోతున్నారు. దానికి అర్థం తెలుస్తుందా? భావం ఎవరికైనా తెలుస్తుందా? గీత చదవడం వల్లే రాత మారదు. దాంట్లో ఎలా అయితే ఉందో దాన్ని అనుసరించి మనం నడవాలి, మన మనుగడలో అది ఉండాలి. అంటే గీత చదవాలంటే కొన్ని జన్మల సుకృతి ఉంటేనే కానీ గీత చేతిలోకే రాదు. నోట్లో ఎలా కలుగుతాం చెప్పండి. గీతలో అర్జునుడు చెప్పాడు ఏమంటే, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం చుకాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జితేనవా. ఈ యొక్క రాజ్యంతో పని లేదు నాకు, వీళ్ళందరూ కూడా యుద్ధం చేయమని పంపిస్తున్నావు కదా కృష్ణ, ఓ పార్క, ఓ అర్జున అనుకుంటూ ఇద్దరు చెప్పుకుంటారు. బావగారు ఇద్దరు ఏమనుకుంటారంటే, నాకు ఈ రాజ్యం వద్దు, వీళ్ళందరినీ నేను చంపేసి ఏం బాగుంటాను, వీళ్ళందరూ నా మేనమావులు, నా తండ్రులు, నా గురువులు, నా తోడబుట్టినోళ్ళు, వీళ్ళందరినీ చంపేసి నేనేం బాగుంటాను, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఈ సుఖం వద్దు, నేను విసర్జించేస్తాను అని చెప్తాడు. చంపేదెవరయ్యా, సచ్చేదెవరయ్యా, అన్నింటికి కర్త కర్మ క్రియ నేనే అన్నాడు శ్రీకృష్ణ. నేను ఎలా నడవాలన్నా అలాగే నడుస్తుంది. గీతతో పాటు రాత మారాలంటే మన నడవడికి మారాలమ్మా. ముందుగా గీత చదువుకుంటూ వెళ్ళిపోతే మారిపోదు. అందులో ఉన్నటువంటి అర్థం, భావం అందరూ కూడా తెలుసుకోవాలి. అందులోనే అప్పుడు మన నడవడికి మారిందంటే ఆటోమేటిక్ గా రాత కూడా మారిపోతుంది. ఆ రాత మార్చుకోవాలంటే ముందుగా ఏం మారాలి? మన నడవడికి మారాలి. నడవడికి మారాలంటే నడక కాదు మారడం, మన ప్రవర్తన మారాలి. ఎందుకంటే భగవంతుడు నోరు ఇచ్చాడు, విసురుగా మాట్లాడటం చాలా మందికి వచ్చు. విద్య ఉండొచ్చు, విద్య చాలా మందికి ఉంటుంది. ఒకళ్ళకి ఇలా భజన చేసే విద్య ఉంటుంది, ఒకళ్ళకి ధనం ఉంటుంది, ఎక్కువ కోట్లు లక్షలు కూడా ధనం ఉంటుంది, మనిషి పుడతాడు. కానీ విద్య ఉన్నటువంటి వాళ్ళు అందరికీ వినయం ఉంటది అంటే ఉండదమ్మా. విద్య ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి అహంకారం ఎక్కువ ఉంటుంది, అది లేకుండా వినయం ఉండాలి. ధనం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దాతృత్వ గుణం ఉండదు, ధనం ఉన్నటువంటి వాళ్ళకి దాతృత్వ గుణం ఉండాలి. మనిషి పుట్టిన వాళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఇవన్నీ జరగాలంటే ఒక సాధన ఉండాలి. ఆ సాధనే సత్సంగం. సత్సంగంలో కూర్చుని కాసేపు ఉండి వెళ్ళిపోతే కాదు. ఏదో మహాత్ములు వస్తూ ఉంటారు, మనకు చెప్తూ ఉంటారు, మంచి విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి, నేర్చుకుని ఆచరించాలి. ఇక్కడ చెప్పింది ఇక్కడే వదిలేసి మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఏదో అక్కడ మళ్ళీ ప్రవర్తించకూడదు. ఇక్కడ మహాత్ములు వస్తూ ఉంటారు సత్సంగానికి, ఆ సత్సంగంలో ఉన్నటువంటి మంచి విషయాలు చెప్పినప్పుడు ఓహో ఇలా మనం నడవడికి నడుచుకోవాలన్నమాట అనేటటువంటి భావన వస్తూ ఉంటుంది. గీత గంటకంటే గొప్పది,
గీత గంగ కంటే గొప్పది. గీతా ప్రవాహంలో పడిపోతే మనందరం కూడా నది ఉంటుంది, ఆ నదిలో పడిపోతే చెల్లిపోతాం. గీతా ప్రవాహంలో మునిగిపోతే మనందరం తేలిపోతాం. అందుకే గీత అంత గొప్పదమ్మా. అందుకని భగవద్గీత పారాయణ చేయడం చాలా గొప్ప విషయం. అందులోని ఉన్నటువంటి భావన అందరూ కూడా తెలుసుకోండి. రాత మన చేతుల్లోనందు మార్చుకోండి. శ్రీ ఆదిపరాశక్తికి